స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు. దేవుడు గడిచిన కాలం అంతా తన చల్ల రెక్కల కింద మనందరినీ కాచి కాపాడిన విధానమును బట్టి మనమందరం రెండు చేతులు ఎత్తి దేవుని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు యొక్క ఆరాధనకు దేవుని కృప ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటే దైవజనులు సంతోష్ గారికి ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరియు పరోక్షంగా నేను ఇక్కడికి రావడానికి దోహదపడినటువంటి సహోదరులు, నా స్నేహితుడు దాసు గారికి కూడా, మరి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు చిన్నగా ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిక్కిలిగా ప్రేమించిన మా కృపా కనికరము గల గొప్ప దేవుడా, జీవము గల దేవుడా, నీ శ్రేష్టమైన అతి పవిత్రమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి నాయన. పరిశుద్ధ దినములో నీ మందిరావరణములో ఈ విధంగా కూడుకొని నేను స్తుతించి ఆరాధించడానికి మా జీవితాల్లో నువ్వు కృప చూపించిన విధానమును బట్టి వందనాలు తండ్రి నాయన. కొంత సమయము తండ్రి నాయన నీ మాటలను మేము ధ్యానించబోతుండగా పలికేది నేనైనా పలికించేది నీవుగా ఉండండి తండ్రి నాయన. నీ మాటలను నా నోట్లో ఉంచండి తండ్రి నాయన. అయా మాటలు వెలువడిన తోడనే సాత్వికమైన మనసుతో వాటిని స్వీకరించి అయా మా హృదయాలను సరి చేసుకునే ఒక మంచి సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించి నీవే తోడయుండుమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరానికి వచ్చినప్పుడు నేను చాలా సంతోషించానండి. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా ఆనందం వేసింది, చాలా బాగుంది. ఇది ఏంటంటే చిన్న మంద భయపడకుము, ఇక్కడ దేవుని ప్రసన్నత ఉంది. నేను అంటాను మీరందరూ కూడా ఆ దేవుని యొక్క గవినిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనునితో వాక్యం చెప్పినప్పుడు నేను గమనిస్తున్నాను ఏంటంటే ఈ సేవా పరిచర్య చాలా భారభరితమైందండి. అంత ఈజీగా జరిగేది కాదు. దీనికి వెనుక చాలా కష్టార్జితం ఉంటుంది. గడిచిన 18 సంవత్సరాల క్రితం అండి నేను జబ్లాల్ ప్రాంతంలో పరిచర్య చేస్తుంటాను. నా పేరు పల్సన్. సోదరులు దాసు గారి రూమ్ లో చిన్నగా ప్రారంభించాం ఆరాధన. ఎప్పుడంటే 2008లో అనుకుంటా, 2008 జూన్ 5 రోజు వారి రూమ్ లో చిన్న రూమ్ ఉండేది, ఆ రూమ్ లో ప్రారంభించాం అన్నమాట. క్రమేపీ ఇంతవరకు కూడా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. ఈ ఆరాధనకు మీరందరూ కూడా ఏం చేయాలంటే, మేము వస్తాం, సరైన సమయానికి వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం కాదండి. దేవుని పైన ప్రేమ ఉన్న వాళ్ళు ఆరాధనకు వస్తారట, సమయానికి వస్తారట. దేవుణ్ణి ప్రేమించే వారు ముందు వస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా రావడం ఎందుకంటే ఇక్కడ ఈ పరిచర్యలో మీరందరూ ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. అది ఆశీర్వాదము. దాని కొరకు ప్రయత్నం చేయాలి. నాకున్న సమయం కొద్దిగా కనుక వాక్య భాగంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములున్నవలెను. నరహంతకుడు వాటిలోకి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. చాలా జాగ్రత్తగా ఒక మాటను కనుక మనం ఆలోచించినట్లయితే, ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నుండి ప్రయాణం చేస్తూ వస్తూ యోర్దాను దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? యోర్దాను దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు దేవాది దేవుడు మోషే చేత మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడంటే, మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరాంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అనగా దేవుని ఆలోచన ఏంటి అంటే, మొదటి నుండి కూడా పాపం చేసిన వారిని క్షమించాలి అని ఒక తాత్పర్యం ఉందండి దాని వెనుక. ఇక్కడ ఏమంటున్నాడు? నరహంతకుడు వాటిలోనికి పారిపోవలను. ఆశ్రయపురాలు కట్టాలి. ఎక్కడ కట్టాలి? 6 ఆశ్రయపురాలు కట్టాలి. యోర్దాను కానాన్లోకి వెళ్ళిన తర్వాత మోషే గారు మాట్లాడుతున్నారు ఇజ్రాయేల్ జనాంగంతో. మీరు కానాన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, మీరు స్వాస్థ్యములు ఇవ్వాలి. ఆ స్వాస్థ్యముల్లో 42 పురములు ఇవ్వాలి. 6 ఆశ్రయపురములు కట్టాలి. ఆశ్రయపురముల పేర్లు ఏంటి అంటే, మొదటిది కేదేశు, రెండోది షేకెము, మూడవది హెబ్రోను, నాలుగవది చూసినట్లయితే బేసారు, 5వది రామోతు, 6వది గెలాలు. ఇది ఈ 6 ఆశ్రయపురాలు మీరు కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే, నరాంతకుడు వాటిలోనికి పారిపోయి వాడు దాక్కోవాలి. ఇలా ఎందుకు చెబుతున్నాడు? నరాంతకుడు ఎందుకు శిక్షించాలి కదా, ఎందుకు అక్కడికి పారిపోవాలి అంటే, తన ప్రమేయం లేకుండా ఎవడైనా చంపబడినట్లయితే, ఎవడైతే చనిపోయినట్లయితే వాడు
బ్రతకడానికి ఆస్కారం ఉండాలి కనుక వాడు ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. ఆశ్రయపురము అన్నట్లయితే ఏంటంటే ఒక మనిషికి ఆదరణ ఇచ్చేది. ఈరోజు ఆ 6 ఆశ్రయపురాల గురించి మనం ఆ పేర్లు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలోని కేదేషును ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిర్యతర్బాను ప్రతిష్ఠపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని యెరికోనొద్ద రుబానీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును గాదీయ గోత్రములో నుండి గిలాదులోని రామోతును మనుష్యుల గోత్రములో నుండి బాషానులోని గోలాను నియమించిరి. ఇక్కడ చూసినట్లయితే 6 ఆశ్రయపురాల పేర్లు ఉన్నాయండి. 6 ఆశ్రయపురాల పేర్లు ఉన్నాయి. కేదేషు, షేకెము, హెబ్రోను, బేసారు, రామోతు, గెలాను. ఈరోజు మనము హెబ్రోను గురించి నేర్చుకుందాం. హెబ్రోను అనే అర్థం ఏంటంటే సావాసము. ఏంటండి? సావాసము. నేను అనుకున్నాను మొదటిగా కేదేశు చెప్పాలనుకున్నాను, కానీ ఈ పరిస్థితులు చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. ఇది ఒక మంచి సావాసము. హెబ్రోను అనే అర్థం ఏంటంటే సావాసము. ఆ సావాసము బైబిల్ గ్రంథంలో చూసినైతే సావాసం ఈరోజు ఎవరితో చేస్తున్నాం సావాసం? మరి సావాసం చేయాలంటే చాలా ఆలోచించాలండి. మనుషులు పైకి కనబడినట్లు లోపల ఉండరు. చాలా నవీన నాగరికతలు బ్రతుకుతున్నాము. ఎలా ఉంది పరిస్థితి అంటే ఎవరిని నమ్మాలి కూడా అర్థం కావడం లేదండి. ఎవరిని నమ్మాలి కూడా అర్థం కావడం. ఒక మాట చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిలిలో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకా ప్రవక్త చెప్తున్న మాటలు ఏంటంటే ఇంటి వారిని సైతం కూడా నమ్మే పరిస్థితులు లేవట. ఈ పరిస్థితులు ఏంటంటే ఇంటి వారిని సైతం కూడా నమ్మే పరిస్థితులు లేవు. ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. నీ కౌగిట్లో పడుకో. భార్యను కూడా నీ కాపు పెట్టుకో, నీ పెదవులను కాపు పెట్టుకో, జాగ్రత్తగా మాట్లాడాలని ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. పరిస్థితులు చూస్తే కూడా అలానే ఉన్నాయండి. మనం ఈ రోజుల్లో చూసాం ఏంటంటే జనవరి నుండి ఈ జూన్ వరకట 554 మంది 554 భార్యలు భర్తలను చంపేశారట. ఆ గణాంకాలు చూస్తే చాలా పరిస్థితి దారుణమైపోయిందండి. కుటుంబ విలువలు నానాటికి ఏమైపోతున్నాయి? దిగజారిపోతున్నాయి. కుటుంబ విలువలు నానాటికి దిగజారిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సావాసము ఎవరితో చేయాలి? సావాసము మరి సావాసము ఎవరితో చేయకూడదు? కొన్ని మాటలు త్వరగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం సావాసం ఎవరితో చేయకూడదు అనే దాని మీద చూసుకుందాం. సామెతలు 22వ అధ్యాయము 24వ వచనం చదవండి. కోపచిత్తునితో సావాసము చేయకుము. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో సావాసం చేయొద్దుట? కోపము గలవానితో. వాడు అందరి మీద కోపం తీసి ఒక రోజు మనల్ని కూడా ఏం చేస్తారంటే కోపానికి బలి అయిపోతాం. కోపచిత్తునితో సావాసము చేయకుము. ఇంకా చూసుకుందాం. ఇదే సామెతలు 24వ అధ్యాయం 1వ వచనం చదవండి. దుర్జనులను చూసి మత్సరపడకుము.
వారి సావాసము కోరకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుర్జనులు అంటే ఎవరండి? సజ్జనులు అంటే మంచివాళ్ళు, దుర్జనులు అంటే చెడ్డవాళ్ళు. చెడ్డవారితో సావాసము చేయకుము. చెడ్డవారిని చూసి మత్సరపడకుము, వారి సావాసము కోరకుము అంటున్నాడు. చెడ్డవారికి మనకు దూరంగా ఉండాలండి. చెడుకు చాలా పవర్ ఉంటుందండి. అది దేన్నైనా మంచిని కూడా ఏం చేస్తుంది? అబద్ధంగా నిరూపించేస్తుంది అన్నమాట. మనం అనుకుంటాం ఏదైనా మార్చగలుగుతామని. ఎవరైనా ప్రేమించే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే కనుక అంటారు, పర్లేదు నేను మారుస్తానండి, అతన్ని క్రిస్టియన్లోకి తీసుకొస్తానంటారు, చర్చిలోకి తీసుకొస్తానంటారు. తీరా చూస్తే ఇతన్ని మనోడు ఏం చేస్తాడు? ఆరాధనకు రాడిక అక్కడే ఉండిపోతాడు. అనగా ఏంటంటే ప్రేమ దుర్జనులతో సావాసం చేయకుము. ఇంకా చూసుకుందాం. ఇదే సామెతలు 28వ అధ్యాయం 7వ వచనం. 28:7. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సావాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తుంటరులు, అల్లరి పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళతో సావాసం చేయవాడట తండ్రికి అపకీర్తి తెస్తాడట. తండ్రికి ఏం చేస్తాడు? అపకీర్తి తెస్తాడు. అనగా నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీలైపోతారట. నువ్వు ఎవరితో ఉంటే వాళ్ళ లక్షణాలు ఆటోమేటిక్ వస్తుంటాయి అన్నమాట. ఈరోజు నువ్వు ఎవరితో ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. నువ్వు ఎక్కడ సావాసాన్ని కలుగున్నావు, నువ్వు ఎవరి మధ్యలో నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు. బైబిల్ గ్రంథంలో చూసినైతే కొంతమంది భక్తులు ఉన్నారండి, భక్తులు ఉన్నారు. వారు దేవునితో సావాసాన్ని కలుగున్నారు. వారి జీవితాన్ని ఎలా జీవించారు వారి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సార్లు మనం చదివినాము, చాలా సార్లు తెలుసు మనకిది. యోసేపు గారు ఆ ఫరో భార్యతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే దేవునికి విరోధముగా నేను పాపము చేయలేను అంటున్నాడు. అతని బంధము, అతని సావాసము ఎలా ఉంది అంటే దేవునికి విరోధముగా నేను ఏ పాపము చేయను అని ఒక తీర్మానం తీసుకున్నాడు యోసేపు. యోసేపు ఎక్కడ ఉన్నాడండి? అమ్మివేయబడ్డాడు. యోసేపు దాసిగా ఉన్నాడు. యోసేపు బానిసగా ఉన్నాడు. యోసేపు కష్టకాలంలో ఉన్నాడు. అయినప్పుడు అంటున్నాడు ఏంటంటే నేను దేవునికి విరోధముగా ఏ పాపమును కూడా చేయను. ఈరోజు మనకు ఎలాంటి తాత్పర్యం ఉంది, దేవునితో మనకు ఎలాంటి సావాసం ఉంది ఆలోచించాలి. మనం కూడా ఆ భక్తులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవునికి విరోధంగా నేను ఏ పాపము చేయను. మనం కూడా మన హృదయంలో అనుకోవాలి, దేవునికి అయిష్టమైనది ఏది కూడా నేను చేయను. ఒక పని చేసే ముందు నువ్వు ఆలోచించాలి, ఇది దేవునికి ఇష్టమా అయిష్టమా, దేవునికి అనుకూలమా దేవునికి విరుద్ధమా. ఇక్కడ యోసేపు ఆలోచిస్తున్నాడు ఏంటంటే అతను దేవునితో సావాసాన్ని కలుగున్నాడు. అతను దేవునితో సావాసాన్ని కలుగున్న బాండింగ్, ఆ బంధం ముందు ఈ పాపము చిన్నది కనిపిస్తుంది అతనికి. అతను అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను దేవునికి విరోధంగా ఏ పాపమును చేయను. ఇంకా చదువుకుందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి చేతులు లేవండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే అందరికి చాలా మంచిగా వాతావరణం ఉంది, చల్లగా ఉంది కదా. ముగిస్తే వెళ్తాను అనుకుంటున్నారేమో. మరి కొద్ది మాటలు, నేను ఎక్కువ విసిగించడానికి కూడా ఇష్టపడడం లేదు, కొన్ని మాటలు చెప్తాను. మీరు చాలా ఉత్సాహంగా ఉంటే నాకు కూడా చెప్పాలనిపిస్తుందండి. సరేనా? ఇక్కడ చూసినైతే యోబు మాట్లాడుతున్న మాటలు. యోబు ఏమంటున్నాడంటే ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. యోబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే కుమార్తెలు చనిపోయారు, ఆస్తి అంతా వెళ్ళిపోయింది, ఆరోగ్యం క్షీణించింది. తాను ప్రేమించే భార్య కూడా ఏమంటుందంటే ఇంకెంత కాలం
యథార్థంగా బ్రతుకుతావు? యథార్థత విడిచి చనిపో అంటుంది. ఎవరు కూడా ప్రేమించలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో యోబు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను, అతని సన్నిధానంలో నా ప్రవర్తన రుజువుపరుస్తానంటున్నాడు. అనగా దేవుడితో అతని సహవాసం ఎలా ఉంది అంటే, చనిపోయినా పర్వాలేదు, నేనేం చేస్తాను, అతని కొరకు నేనేం చేస్తాను, కనిపెడతాను. ఇంకా అతని సన్నిధానంలో నా ప్రవర్తన, నేను జీవించే జీవితము, నేను కలుగున్నటువంటి యథార్థత అది రుజువు అని నేను నిరూపిస్తానంటున్నాడు. దేవునికే సవాలు విసురుతున్నాడండి భక్తిలో. ఇలాంటి భక్తి మనం నేర్చుకోవాలి. చిన్న చిన్న వాటికి పడిపోతామండి, చిన్న వాటికి. అలాంటి వారం కాదు మనము. వెలబట్టి కొనబడిన వారము, క్రీస్తు స్వరక్తము చేత సంపాదించబడినది సంఘము. ఆ సంఘంలో మనం కలిగి ఉన్నాం అంటే చాలా ప్రెషస్ అండి, పరిశుద్ధత కలిగిన జీవితాలు మనవి. ఏదో చిటి మాటికి చిన్నగా బ్రతికే వాళ్ళం కాదు మనము. తుచ్చమైన వాటికి పడిపోయే వాళ్ళం కాదు మనము. యోబు అంటున్నాడు, నేను చనిపోయినా పర్లేదు, నేను ఆయన కొరకు కనిపెడతాను. ఎందుకంటే అతనితో నాకు అలాంటి బండింగ్ ఉంది, అలాంటి సంబంధం ఉంది, అలాంటి సావాసాన్ని నేను కలుగున్నాను. ఈరోజు మరి ఎలాంటి సావాసాన్ని కలుగున్నావు నువ్వు? కొన్ని వాటి కొందరు అంటారండి, ఉద్యోగం జాబ్ ఉందండి రాలేనండి. ఆ జాబ్ అతనికి చెప్పు, నేను ఆరాధన ఉంది రాలేనని. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగల సమర్థుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కూడా చాలా సార్లు చదివాం మనము. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే, ఒక బంగారు ప్రతిమను అతను తయారు పెట్టించాడు. 60 మూరల ఎత్తు, 60 మూరల వెడల్పది దూరాయను మైదానంలో అతను పెట్టించి, ప్రతి వాడు కూడా ఉదయం లేవగానే దాన్ని ఏం చేయాలి, ఆ సంగీతకారులు సంగీతాలు వాయించుచుండగా ప్రతి వాడు ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. కానీ ఈ యూదులు ఏం చేశారంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానికి నమస్కరించలేదు. అందరూ అతనికి కాంప్లైంట్ చేసేసారు. వారిని తీసుకొచ్చారు, అక్కడ న్యాయాధిపతి నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు మీరు ఇలా చేశారని నేరము రాజు అడుగుతున్నాడు. నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు అంటే, ఇక్కడ అంటున్నాడు, మేము దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఈ అగ్నిగుండములో నుంచి కూడా తప్పించి మమ్మల్ని తప్పించి అంటున్నాడు. ఏమంటున్నాడు? తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను మేము మీ ప్రతిమకు ముఖము, ఎందుకంటే మా ప్రాణాలు పోయినా పర్లేదు, తెగేసి చెబుతున్నారు. అంటే వారికి దేవునితో అలాంటి సావాసము వారికి ఉంది. ఈరోజు మరి మనం దేవునితో ఎలాంటి సావాసాన్ని కలుగున్నాం? స్నేహితుడు వస్తున్నాడండి, రాలేను అయ్య గారు అని చెప్తారండి. స్నేహితుడు వస్తున్నాడు, రాలేను. స్నేహితుడు కొరకు ఆరాధన పోగొట్టుకుంటావా? నీ సావాసం ఇంతేనా? ఆలోచించాలి ప్రేమ నా సోదరులారా. మనం ఏదో ఆషామాషికి వచ్చి కూర్చునే వాళ్ళం కాదండి. ఆషామాషికి వచ్చి ఇక్కడ కూర్చొని విని వెళ్ళేవారం కాదు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాము. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, ప్రాణాలను సైతం కూడా తెగించడానికి పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వారికి సావాసం విలువ వారికి తెలుసు. ఈ మాటలు కనుక మనం అర్థం చేసుకుంటే ఆరాధనకు మనం రాకుండా రూమ్లో ఉండలేమండి. ఆరాధన పోగొట్టుకోవడానికి ఇష్టపడము. దేవుని మంది రావడం 1 దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. 1000 days అంటే 3 సంవత్సరాలకు పైబడి అన్ని రోజులు ఒక రోజులో వెళ్ళిపోతాయట.
మరి దేవుని సావాసం ఎలాంటి సావాసాన్ని కలుగున్నాం? ఇంకా బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూసుకోవడానికి ఇష్టపడదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు యువరాజు స్థానంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? ప్రిన్సెస్ అనగా మంచి ఒక రాజు, యువరాజు, ప్రిన్స్ స్థానంలో ఉన్నాడు. అతను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. అల్ప పాప భోగం అనుభవించుట కంటే దేవుని పిల్లలతో, దేవుని జనులతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. దేవుని గురించి కష్టపడ మేలుగా ఎంచుకున్నాడు అతను. ఈరోజు మనము సుఖపడడానికి ఇష్టపడుతున్నామా? మరి దేవుని గురించి కష్టపడడానికి ఇష్టపడుతున్నామా? కొందరు మాత్రమే ఈ పరిచారంలో పాలు పంపులు పొందుకుంటారండి. వచ్చి ముందుగా వచ్చి పరిచర్య చేయడానికి. నేను దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వే కొలత కొలుసు అదే కొలతతో. మనమే ఇంత ఫ్రాంట్ ఉండాలనుకుంటామండి. దేవుడు అంత ఉండలేడా? మరేంటి? ఎవరైనా ఒక చైర్ ఇస్తే, సీట్ ఇస్తే, బస్సులో సీట్ ఇస్తే మనం అంటాం థ్యాంక్ యూ అంటాం, కృతజ్ఞత చెప్తాం. మరి దేవుని కృతజ్ఞత లేదా అంటే అంతకు మించి అండి, అంతకు మించి ఊహించలేనంత, నువ్వు ఊహించలేనంత. ఇక్కడ మోషే తన జీవితంలో నేర్చుకున్న పాఠ్యం ఏంటంటే దేవుని గురించి కష్టపడాలనుకుంటున్నాడు. సహోదరులు చెప్తున్నా నాకు చాలా ఆనందం వేసిందండి. నేను చాలా కొన్ని బలహీన పరిస్థితుల్లో సహోదరులను బలపరిచారు అన్నప్పుడు వాస్తవము సేవ అంత ఈజీ కాదండి. చేస్తున్నారండి, అంత ఈజీగా అయ్యేది కాదు. గత 18 సంవత్సరాలుగా నేను చేస్తున్నానండి. దాని కష్టం ఏంటో అక్కడ ఉన్న వారికే తెలుస్తుంది అన్నమాట. ఏదేమైనా దేవుని సన్నిధానంలో వాడబడడం, దేవుని పరిచర్య చేయడం అనేది చాలా మంచిది ప్రియమైన సహోదరులారా. ఇక్కడ మోషే మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను దేవుని పిల్లలతో కష్టపడతానంటున్నాడు. మరి దేవుని గురించి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మనం నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మోషే దేవునితో అలాంటి సావాసాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే కష్టాలు ఎదురైనా పర్లేదు, రాజు స్థానం పోతుంది అయినా పర్వాలేదు, వారితో శ్రమ అనుభవించాలి పర్వాలేదు, ఎడారిలో నడవాలి అయినా పర్వాలేదు. అతను 40 సంవత్సరాలు గొర్రెలను మేపాడట. రాజు ఇంట్లో 40 సంవత్సరాలు ఉన్నాడు మోషే. 40 సంవత్సరాలు ఏం చేశాడు? గొర్రెలను మేపాడు. ఆలోచించండి, ఒక మంచి మేనేజర్ పదవిలో ఉన్నతను అదే ఆఫీస్లో ఫ్యూన్గా చేయమని చేస్తారా? చేయలేడండి. కెనాట్ పాసిబుల్. అది కాదు, సాధ్యం కాదు. మరి అతను రాజు ఇంట్లో ఉన్నవాడు, యువరాజుగా బ్రతికినటువంటి మోషే అతను 40 సంవత్సరాలు గొర్రెలను మేపాడట. మనం సైతం ఇష్టపడమండి, గొర్రెలను మేపడం కాదు అంటాం. ఆఫీస్లో పనిచేసే వాళ్ళు బయట పనిచేయమంటే కాదు అంటారు అంతే. కానీ ఇక్కడ మోషే అంటున్నాడు దేనికైనా సిద్ధపడ్డాడు అతను. ఎందుకంటే అతను కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడు. ఈరోజు మన సావాసం దేవునితో ఎలా ఉంది? ఈరోజు మన సావాసము దేవునితో మన బంధం ఎలా ఉంది? చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట కూడా చాలా సందర్భాలు మనం వాడినటువంటి మాటనే, చదివినటువంటి మాటనే. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, బ్రతుకుట క్రీస్తే. మరి మనం చెప్పగలుగుతామండి మాట? రెండో వద్దులండి, అది కొద్దిగా భయంతో కూడుకుంది. బ్రతుకుట క్రీస్తే. మనము కూడా మన బ్రతుకు ఎవరి కొరకండి? క్రీస్తు కొరకు మాత్రం ఉండాలి. మన జీవితంలో ఏ విధమున అయినను దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని యొక్క నామాన్ని స్తుతించాలి. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, నువ్వు యొక్క తలంతును బట్టి దేవుని సన్నిధానంలో వాడబడాలి. వచ్చాను, కూర్చున్నాను, పాటలు పాడాను, వెళ్ళిపోయాను. ఇందుకు కాదని నువ్వు వచ్చేది, ఇందులో వాడబడాలి. నువ్వు రాకపోతే అక్కడ లోటు కనిపించాలి. దేవుని సన్నిధానం ఇది నీది. ఇది ఎవరిదండి? సంఘము పాస్టర్ గారిది మాత్రమే కాదండి. ఇతని మాత్రం ఇతని ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. ఇతను ఒక్కడు మాత్రం బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఇది మనందరిది.
ఎవరండి? ఇదంతా మనందరిది, మనం అందరం పని చేయాలి. ఎందుకంటే దేవునితో మనకు అలాంటి సంబంధం ఉంది. ఇదంతా సంబంధం కాదండి, దేవునితో సంబంధము, దేవునితో సంబంధము. ఇంటి పెళ్లి జరిగితే ఇంటి వారిని ఎవరైనా పిలుస్తారండి? ఇంటి వారిని ఆహ్వానిస్తారా? అతనే ఇంకెవరు వేరే వారిని ఆహ్వానించాలి. మనము కూడా అనేకులను ఆహ్వానించాలి. నేను అనుకుంటున్నాను రాబోతున్న సంవత్సరాల్లో ఇది నిన్నది పట్టదండి చేయగలరు. ఇది మీరు మీరు కుడి ఎడమన విస్తరిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో మీరు కూర్చోడానికి వీల్లేదుగా, ఎందుకంటే మీ సరిహద్దులు పెద్దగైపోతాయి. జనాలు విస్తారంగా రాబోతున్నారు. దేవునిపైన ఆశపడ్డవాడు, దేవునిపైన ఆధారపడ్డవాడు ఓడిపోయిన చరిత్రలో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవునితో నిజమైన సావాసాన్ని కలిగి ఉండండి. దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే ఈ ఫోన్ దగ్గర, మొబైల్ దగ్గర ఆగిపోతున్నామండి. ఇలాగే గడిచిపోతుంది. మనకు వీడియో విషయం అండి, యూపీఎస్సీలో 11th టాపర్ అమ్మాయి సాయి శివాని అని ఒక అమ్మాయి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో చెప్తుంది. ఏంటి అంటే మీరు ఇలా రావడానికి, ఈ విధంగా ర్యాంక్ రావడానికి కారణం ఏంటి అని అమ్మాయిని అడిగినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మొబైల్ వాడనండి అంది. నేను మొబైల్తో సాహసము చెయ్యను అంది. ఆ మాట నాకు చాలా నచ్చింది. వాస్తవం. ఈరోజు మనం ఎవరితో సావాసం చేయాల్సిన వారము ఎవరితో సావాసం చేస్తున్నావు? ఒకసారి నువ్వు నీ నైబర్స్ నువ్వు గమనించు. నేను ఎలా ఉన్నాను వీరితో అంటే, ఒక 2 పళ్ళు ఉంటాయి కదండి, 2 మామిడి పళ్ళను తీసుకోండి. ఒకటి చెడిపోయింది, ఒకటి మంచిది. 2 ఒకే దగ్గర పెట్టండి. మెల్లిగా ఏమవుతుంది? ఇది కూడా చెడిపోతుంది. అలాగే అలాగే మరి మనం ఎవరితో సావాసం చేస్తున్నావు? నీ సావాసం ఏ విధంగా ఉంది? ఒకరోజు నువ్వు పరిశీలించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఇక్కడ భక్తులు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, బ్రతుకుట క్రీస్తే. అతను తీర్మానించుకున్నాడంటే తన జీవితంలో, నా జీవితం ఎవరి కొరకు? దేవుని కొరకు మాత్రమే. మరి మనం కూడా చెప్పుకోవాలి, నా బ్రతుకు ఎవరి కొరకు? దేవుని కొరకని. పాస్ట్ వదిలేసాయి, గతం ఏమైందో అది వదిలేసాయి. అది దానికి అవసరం లేదు, ఇక దానికి చెల్లని రూపాయి, అది దాంతో విలువ లేదు. ముందు నేను దేవుని కొరకు బ్రతుకుతాను. ఎవరి గురించి? దేవుని గురించి. నీ మాట మారాలి, నీ ప్రవర్తన మారాలి, నువ్వు ఉండే విధానం మారాలి. ఎందుకంటే నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? జీవము గల దేవునితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 15వ వచనం చదవండి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిందివని సౌలును అడగగా, సౌలు నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదినకు యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం అయిపోయింది కనుక త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సమూయేలు చనిపోయాడు. సమూయేలు యాజకుడు, ప్రవక్త. సౌలు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇజ్రాయేలు ఆ ఫిలిష్తీయుల దండును చూసి భయపడ్డాడట. భయపడిపోయి మరి యెహోవా యుద్ధ విచారణ చేయాలి. యాజకులతో దేవుడు మాట్లాడడం లేదు, ప్రవక్తలతో దేవుడు మాట్లాడడం లేదు. మరి అతను రాజ పరిపాలన చేసే కాలంలో కర్ణ పిశాచములు వారిని అందరినీ వెళ్ళగొట్టాడు. మరి వారి యుద్ధకి వెళ్ళాడు. ఆమె యుద్ధకి వెళ్ళినప్పుడు ఆమె అంటుంది, నువ్వు సౌలు విషయం తెలిస్తే నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు అన్నప్పుడు, పర్లేదు ఎలాగైనా రప్పించు అన్నప్పుడు ఆ చనిపోయిన సమూయేలు వచ్చాడట. సమూయేలు వచ్చి సమూయేలు మాట్లాడుతున్న మాట అంటే, నన్ను ఎందుకు తొందర పెట్టావు, నన్ను ఎందుకు రమ్మన్నావు అన్నప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు అంటే, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధం ఇక్కడ అంటున్నాడు. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను బహుశ్రమలో ఉన్నాను. మీకు ఎవరైనా, మీ కూతురు కానీ మీ తల్లి కానీ ఎవరైనా ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నా అంటే, నేను బహుశ్రమలో ఉన్నాను అనే మాట కానీ మీరు స్టన్ అయిపోతారండి. ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది, మా అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఇక్కడ సౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను బహుశ్రమలో ఉన్నాను. ఎందుకు శ్రమలో ఉన్నాడు అంటే, ఫిలిష్తీయులు నా మీద యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకున్నాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడడం లేదు. నేను బహుశ్రమలో ఉన్నాను. సౌలు రాజండి, 12 గోత్రములు పరిపాలించే రాజు. సౌలు ఏదనుకుంటే అది జరిగిపోయింది ఆ కాలంలో. ఫిలిష్తీయులు ఇసుక వలె ఉన్నారట. అలాంటి సైన్యాన్ని కూడా ఓడించిన చరిత్ర ఉంది సౌలుకు.
కానీ సౌలు బహుశ్రమలో ఉన్నానంటున్నాడు. ఎందుకంటే సౌలుకు అర్థమైంది, దేవుడు నాతో ఎడబాసాడు, దేవుడు నాతో మాట్లాడడం లేదు, నా సావాసం దేవునితో లేదు, నేను బహుశ్రమంలో ఉన్నాను, బాధపడుతున్నాడు. అర్థమైపోయింది అతనికి జీవిత చమరాంకం ఏంటో. తదనంతరం సౌలు అతని కుమారుడు ఇద్దరు చనిపోయారట. ఆ గిల్బోవ పర్వతం పైన బలాఢ్యుల డాళ్ళు విసిరివేయబడ్డాయని రాయబడిందండి. ఎందుకు? సౌలు కత్తెత్తితే విజయం తథ్యం, కానీ సౌలు ఓడిపోయాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడడం లేదు, నేను బహుశ్రమలో ఉన్నానంటున్నాడు. మరి దేవునితో మనం మాట్లాడుతున్నామా? దేవునితో మన సావాసం ఎలా ఉంది? చాలా నేర్చుకున్నామండి. ఇంత మటుకు యోసేఫ్ గారు అన్నారు, దేవునికి విరోధంగా నేను ఏ పాపమును చేయము. యోబు అంటున్నాడు, నేను చనిపోయినా పర్లేదు, నా ప్రవర్తన నిజమని రుజువుపరుస్తాను. నేను ఎవ్వరు అవసరం లేదు, సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చనిపోయినా పర్లేదు, నా ఆరోగ్యం క్షీణించిపోని ఏమైనా జరగని. కానీ యోబు ఇలా బ్రతికాడు అని దేవుడు అనుకుంటే చాలు, దేవుడు సర్టిఫికేట్ ఇస్తే చాలు. కొందరు అనుకుంటారు భక్తి అంటే బయటికి కనబడాలనుకుంటారండి. నేను అంటాను, భక్తి అనేది దేవునికి కనబడాలండి. ఎవరికి కనబడాలి? దేవునికి. ఉదయ రహస్యకుడు దేవుడు, హృదయ పరిశోధకుడు దేవుడు. యోబు అంటున్నాడు, నా ప్రవర్తన రుజువుపరుస్తాను. అంత మట్టు కూడా స్టిల్ స్టాండింగ్, చివరి మట్టు కూడా నేను పోరాడతానంటున్నాడు యోబు. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ప్రాణం పోయినా పర్లేదు, మేము నిలబడతామంటున్నారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బ్రతుకువే క్రీస్తుకి, ఇంకో లేదు, ఇక సెకండ్ ఆప్షన్ లేదంటున్నాడు. ఇక్కడ సౌలుకు తెలిసిపోయింది, నేను ఓడిపోతాను, దేవుడు నాతో మాట్లాడడం లేదు. మీరు సావాసంలో ఉన్నారండి. సావాసం దేవునితో బలమైన సావాసం చేసిన వారండి. ఈరోజు మన సావాసం ఎలా ఉంది? ఏ స్థితిలో ఉన్నాం మనము? దయచేసి మనం ఆలోచించాలండి. దయచేసి మనం అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక నిమిషం దేవునితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యా, నేను చాలాసార్లు పడిపోయానేమో. అయ్యా, నీ సావాసానికి చాలాసార్లు దూరంగా ఉన్నానేమో. అయ్యా, నీ సావాసానికి నేను చాలాసార్లు విరుద్ధంగా ప్రవర్తించానేమో. అయ్యా, యోసేఫ్ అయితే నీకు విరోధమైన ఏ పాపమును చేయనంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే చాలాసార్లు నేను బాధ పెట్టానేమో. అయ్యా, యోబు అంటున్నాడు, తండ్రి అయ్యా, నేను చనిపోయినా పర్లేదు, నేను నిజముగానే దేవుని సన్నిధానంలో యథార్థత విడిచిపెట్టను అని ఒక మహోన్నతమైనటువంటి భక్తి కనపరుస్తున్నాడు. సావాసాన్ని కలిగి ఉన్నాడు. అయ్యా, మా జీవితాల్లో కూడా తండ్రి నాయన నీతో సావాసము కలిగి ఉండే భాగ్యం అనుగ్రహించండి. కష్టాలైనా, ఉపద్రవాలైనా, ఏది ఏమైనా అవసరమైనదైనా అయ్యా, నీ నుండి మమ్మల్ని వేరు చేయకుండా నీతో సావాసాన్ని కలిగి తుదమట్టుకు అయ్యా మా జీవితాలను అయ్యా నీ పాదాల యొద్ద పెట్టేంత మట్టుకు అయ్యా సావాసంలో అయ్యా దావీదు వలె నీ సన్నిధానంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. థ్యాంక్ యూ ఆల్.